స్వామి శరణం అయ్యప్ప స్వామి. సో ప్రతిరోజు మనం పూజ స్వామి పువ్వులు మార్చుకోవాలి స్వామి, ప్రతిరోజు మార్చుకోవాలి పువ్వులు. అండ్ పైన పువ్వులు కానీ సో కింద పువ్వులు మాత్రం రిక్కలు వేయకండి స్వామి, ఓన్లీ పువ్వులు వేయండి, రిక్కలు మాత్రం వేయకండి స్వామి. ఎందుకంటే మనం చేసే పూజ ఫలితం ఉండాలి కదా. మీరు పూజ చేసేటప్పుడు కింద ఏదైనా చిన్న మ్యాట్ కానీ లేకపోతే కొత్త క్లాత్ కానీ వేసుకొని కూర్చుని స్వామి. ఎందుకంటే మనం ఏం వేసుకోకుండా కింద కూర్చుంటే మనం చేసిన పూజ ఫలితం అనేది కిందికి బూదికి అయిపోద్ది అన్నట్టు, మనకు దక్కాలి కదా స్వామి. అలా సో అట్లా ఉంటుంది స్వామి. స్వామి శరణం. మీరు పూజ ఎట్లా మనం మండల దీక్ష ఉంటాం కాబట్టి ఒక 2 చెట్లు తీసుకొచ్చి పెట్టుకోండి సార్. పూలే గులాబీ చెట్టు కానీ మందార చెట్టు కానీ. సో మనకు 2 రోజులకు 3 రోజులకు పువ్వు పూసిన మన చేతులతో మన చెట్టుకు మన పువ్వు పూసిన పువ్వు పెట్టుకుంటే మనకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. సో మంచిగా అనిపిస్తుంది. ట్రై చేయండి. ఏదైనా వీలైతే ఒక 2 చెట్లు పెట్టుకొని అలా చేతులు పెట్టుకోండి సార్. మన ప్రతిరోజు పువ్వులు కొనుక్కొచ్చుకుంటాం కదా, 1-2 రోజులకైనా మన పువ్వు పూస్తే ఆ పువ్వు మన చేతి పెడితే చాలా బాగుంటుంది స్వామి. నేను పెట్టిన మందార పువ్వు ఇది కావాలని తీసుకొచ్చిన ఇది చెట్టు, అందుకే పెట్టుకున్న స్వామి. స్వామి చేసిన